సిపిఐ సిటీ అసిస్టెంట్ సెక్రటరీ. సభాధ్యక్షులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘ నాయకులకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, కొన్ని విషయాలు మనము 3-4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో అనేది కూడా కొంత అవసరం. మన గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏందన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే, అసాంఘిక శక్తులు అనే ఒకటి వార్త మనం తరచుగా వింటూ ఉన్నాం. నిన్న డీసీపీ గారు కూడా అసాంఘిక శక్తి అని చెప్పేసి శక్తులు ఉన్నాయి, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలంటారు. విషయం ఏంటంటే, దినేష్ రెడ్డి గారు డీజీపీ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ భార్యలు, ప్రత్యేక బెటాలియన్కి సంబంధించిన వాళ్ళ భార్యలందరూ కూడా, మా భర్తలు పోలీసులే కానీ అధికార ఇళ్ళ దగ్గరనే పనిచేస్తూ ఉన్నారు, ఒక బానిస వ్యవస్థలాగా ఉన్నది, ఇది ఆర్డర్లీ సిస్టము, దీనికి వ్యతిరేకంగా ఇది రద్దు చేయాలని పోరాటం చేస్తే కూడా ఆ రోజు డీజీపీ గారు సేమ్ ఇదే, ఇక్కడ అసాంఘిక శక్తులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అనేది పోలీసు వాళ్ళు ఎవరు చేసినా కూడా అసాంఘిక శక్తులు ఉన్నాయని చెప్పడం అనేది చాలా సహజంగా వాళ్ళు వాడుతున్నటువంటి భాష. ఇక యూనివర్సిటీకి సంబంధించి ఏంటంటే, గతంలో యూనివర్సిటీ పట్ల చాలా నిర్బంధం ఉండేది. 2015 జూన్ 2వ తారీఖు సంవత్సరమైన సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ యూనివర్సిటీ రావడానికి బహిరంగ సభ, ఆర్ట్స్ కాలేజ్ ముంగట బహిరంగ సభ ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులు పెట్టి ఆయన రానియకుండా పోలీసు వ్యవస్థ. కానీ ఆయన ఒక టీషర్ట్ వేసుకొని ముందు రోజు ఒక దగ్గర ఉండి గెస్ట్ హౌస్లో దాక్కొని ఆ నుంచి డైరెక్టు విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ బహిరంగ సభకు తీసుకురావడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే, ఇలా ఆయన ముఖ్యమంత్రి అయినాక సేమ్ పోలీస్ వ్యవస్థని నమ్ముకొని అటువంటి నియంతృత్వ పాలన వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇంకా యూనివర్సిటీకి సంబంధించి అంటే చాలా సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో. ఈ సమస్యలను ఎట్లా అడ్రస్ చేయాలి ఏందనేది పరిష్కారము అధికారులకు తోయడం లేదు. ఇప్పుడు గతంలో ఇప్పటికి తేడా ఏంటంటే, గత వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ముంగట బహిరంగ సభ పెట్టుకోవడానికి లేదు, ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, జరుగుతుంది. రెండవది ఏంటంటే, గతంలో వీసీకి బౌన్సర్లు ఉన్నారు, ఇప్పుడు బౌన్సర్లు లేరు. గతంలో వైస్ ఛాన్సలర్కు వెనుక 2 కార్లు ముంగట 2 కార్లు ఇట్లా ఉన్నది. తర్వాత ఎక్స్-ఆర్మీని తీసుకొచ్చారు లాస్ట్ టర్మ్ నుంచి ఎవరైతే ఆర్మీలో పనిచేసారో వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ యూనివర్సిటీలో అన్ని కార్యాలయాల దగ్గర వాళ్ళే ఉన్నారు. నిరంతరం వాళ్లకు విద్యార్థి సంఘాలకు ఘర్షణ అవుతూ ఉన్నది. వాళ్ళేమో ఆర్మీ లాగా ఒక క్రమశిక్షణ అని చెప్పేసి విద్యార్థులంతా ఇట్లే ఉండాలి మేము చెప్పినట్టంటే, మేము వినవు, ఇక్కడ నీ డ్యూటీ నువ్వు చేసుకో, గంటకు మించుంటే నువ్వు ట్రాన్స్ఫర్ అయితే వీడికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక మన భాష ఉంటుంది కాబట్టి ఆ భాష ప్రకారం మన విద్యార్థి సంఘాలు కూడా దాన్ని తిప్పికొడతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, యూనివర్సిటీలో వీసీ గేటు దగ్గర కంచె ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు కంచె లేదు సార్, తీసేసారు. విద్యార్థులందరూ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఇమ్మీడియట్లీ పోయి తీసేసారు. ఈ వైస్ ఛాన్సలర్కి ఏంటంటే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి విషయాలు అర్థం కావు, సామాజిక స్పృహ కూడా తక్కువ, మీరు మాట్లాడినా కూడా మీకు అర్థమవుతుంది విషయాలు. ఇట్లా కాదు కదా సార్, అకాడమిక్ వాతావరణం ఉండాలి. నిజమే, అకాడమిక్ వాతావరణం ఎక్కడుంది? ఇవాళ టీచింగ్ లేదు, నాన్ టీచింగ్లకు సంబంధించి వాళ్ళకు జీతభత్యాలకు సమస్యలు ఉన్నాయి. ఇవాళ మెస్ బిల్లు 6,000 వస్తుంది సార్, గవర్నమెంట్ ఇచ్చేది 21,000. ఇది చాలా పెద్ద సమస్య యూనివర్సిటీలో. చాలామంది మెస్ బంద్ చేసుకుంటున్నారు. మరి వీటిపైన మాట్లాడాలి. అసలు కాలేజీకి ఎందుకు వస్తలేరు విద్యార్థులు? మేము ఏం చేయాలన్నా కాలేజీ పోయి మేము అది చదువుకుంటే మాకు ఉద్యోగం వస్తుందా? మేము కాబట్టి మేము లైబ్రరీ పోతున్నాం. ఇట్లా చాలా మీటింగ్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మేము పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయాలంటే ఖచ్చితంగా విద్యార్థులతో మాట్లాడాల్సిందే, మాట్లాడకపోతే పరిష్కారం కాదు. ఈ వైస్ ఛాన్సలర్కి ఏంటంటే, మీతో మాట్లాడితే ఏమొస్తుంది మాకు, అయినా ఇన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి, 20 జాకులు ఉన్నాయి, అందరు జాక్ చైర్మన్లే, ఓ 70-80 విద్యార్థి సంఘాలు ఉన్నారు, వీళ్ళు వెనక ఎవరు ఉండరు, ఒక చిన్నతనం కూడా ఉన్నది. వీళ్ళతో ఏం కాదనేది కూడా ఒకటి వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇటువంటి సర్క్యులర్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు విద్యార్థుల దగ్గరికి వెళ్ళాల్సిందే, వాళ్ళకు చెప్పాల్సిందే, ఉద్యమ నిర్మాణం చేసుకుంటే తప్ప పరిష్కారం లేదు. కాబట్టి ఆ దిశగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కూడా, సార్ మీరు కూడా ఒకసారి యూనివర్సిటీ సందర్శించండి, వైస్ ఛాన్సలర్తో మాట్లాడండి, అక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ కేసు పెట్టేది సార్, ప్రతి విషయానికి కేసులు పెట్టేది, విద్యార్థుల మీద కేసులు పెట్టేది, కార్మికుల మీద కేసులు పెట్టేది. కేసులు పెట్టినాక ఏమైందంటే,
ఇక కోర్టుకు వచ్చినాక సంవత్సరాల తరబడి నడవడము. ఈ సిఎస్ఓ అని ఉంటాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయనకు ఏంటంటే వైస్ ఛాన్సలర్ చేసే విధానం నచ్చకపోయేది. ఇప్పుడు ఆ కేసులన్నీ ఆయన్నే వచ్చి మొత్తం విడ్రా చేసుకోండు. ఈయనకు సంబంధం లేకుంటున్నాయి. ఇక బయటకు వెళ్ళిపోయాడు ఆయన సిఎస్ఓ. అంటే ఎంత దుర్మార్గంగా వివరించాలని చెప్పడానికి ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి, రిటైర్డ్ డిఎస్పీ అయ్యుండి కూడా ఆయన విద్యార్థుల పట్ల ఒక కన్సర్న్ ఉన్నాడు. అంత దుర్మార్గంగా గతంలో వైస్ ఛాన్సలర్ పనిచేసిండు. ఏమనంటే నువ్వు నాన్ బోర్డర్షిప్ అయిపోగానే ముందు వైస్ ఛాన్సలర్ హెల్త్ సెంటర్ కాడికి వచ్చాడు, నీకేమేం పని ఉందిడా, నువ్వు మాజీ వీసీగా ఇడికెళ్ళి వీక్ అన్నారు. ఇదే మాట. ఆయన బ్యాంక్ కాడికి పోయాడు, నీకేం పని ఉందిడా, నువ్వు రావద్దు ఇడికి, నువ్వు గతంలో మమ్మల్ని అన్నావు కదా. అంటే ఖచ్చితంగా అవమానాలు జరుగుతాయి. ఎవరైతే నియంత్రితంగా వివరిస్తారో ఖచ్చితంగా విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ మీద మాట్లాడతారనేది తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో టీ స్టాళ్ళు చాలా, ఎందుకంటే పాపం ఉద్యోగాలు లేకనో వాళ్ళు ఏదో ఉపాధి లేకనో టీ స్టాల్ పెట్టుకునేది. ఆఖరికి పాలిష్ చేసే దగ్గర కూడా వాళ్ళకి ఇప్పుడు టెండర్లు ఇస్తారు సార్. గతం నుంచి కొనసాగుతూ ఉన్నది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. ఎవరిని వదిలిపెట్టలేదు సార్. వీళ్ళు ప్రభుత్వం దగ్గర పోయి డబ్బులు తీసుకురారు. వీళ్ళు కేవలం ఫీజులు అయితే భయంకరం సార్. 2500 ఉన్న ఫీజును 25,000 తీసారు సార్ పిహెచ్డి. ఇది పరిస్థితి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో. కాబట్టి ఈ సమస్యల మీద మనందరం కూడా అడ్రస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. తక్షణమే ఆ యొక్క ఏదైతే సర్క్యులర్ జారీ చేసినో దాన్ని బేషరతుగా విడ్రా చేసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కూడా సిపిఐ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి కునంనేని గారు కూడా దీన్ని డిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.